ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 5వ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. రాజమండ్రి నుండి పురంధరేశ్వరి, అనకాపల్లి సీఎం రమేష్, అలాగే అరకు కొత్తపల్లి గీత, రాజంపేటకు కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతికి వరప్రసాదరావు, నరసాపురం నుండి శ్రీనివాస్ వర్మ పేర్లను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 5వ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. రాజమండ్రి నుండి పురంధరేశ్వరి, అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీతకు, రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుండి వరప్రసాద్, నరసాపురం నుండి శ్రీనివాస వర్మ పేర్లను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, కొద్దిసేపటి క్రితం బీజేపీకి సంబంధించి ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారో వారికి సంబంధించి కేంద్ర బీజేపీ వాళ్ళకి సంబంధించి అభ్యర్థులని ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 6 అభ్యర్థులకు సంబంధించి రాజమండ్రి నుంచి బీజేపీ ఏపీ చీఫ్ అయినటువంటి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్, అదేవిధంగా నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మని కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తిరుపతికి సంబంధించి ఉదయం జాయిన్ అయినటువంటి వరప్రసాద్ కి సీట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా మాత్రం ఎవరైతే గతంలో బీజేపీకి పనిచేసినటువంటి నేతలు ఉన్నారో వారికి సంబంధించి ఇంకా లిస్టులు అయితే రిలీజ్ చేయలేదు అనే విధంగా కూడా బీజేపీ శ్రేణులు అయితే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎం రమేష్ గతంలో కూడా టీడీపీలో యాక్టివ్గా ఉండి తర్వాత బీజేపీలోకి వచ్చినటువంటి నేతగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా కొంత యాక్టివ్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి అంశంలో బీజేపీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ నేతగా అయితే రాష్ట్రంలో గుర్తించినటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటు వరప్రసాద్ కూడా మొన్నటి వరకు వైసీపీలో ఉండడం, ప్రస్తుతం బీజేపీకి వచ్చినటువంటి నేతకి ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంత బీజేపీ పైన అయితే కొంత నేతలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ కొత్త వారికి అవకాశం ఇచ్చారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు నరసాపురం సీటుకు సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అభ్యర్థిగా తాను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటాననే విధంగా కూడా గత కొద్ది రోజుల క్రితం ప్రకటించినటువంటి రఘురామ కృష్ణరాజుకి ప్రస్తుతం నరసాపురం బరిలో సీట్ లేదనే విధంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ శ్రీనివాస్ వర్మ అంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆయనకి నరసాపురం సీటును బీజేపీ అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఉమ్మడి అభ్యర్థి ఆయనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు యొక్క పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరిగా తను నరసాపురం నుంచి బరిలో ఉంటారనే విధంగా చెప్పినటువంటి రఘురామ కృష్ణరాజుకి బీజేపీ పెద్ద షాక్ ఇచ్చిందనే విధంగా చెప్పుకోవచ్చు. మొట్టమొదట వైసీపీ నుంచి ఉన్నటువంటి నేతల్లో వైసీపీని వ్యతిరేకించినటువంటి ఎంపీ గాని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మొదటి రోజు నుంచే ఆయన వైసీపీ పైన యుద్ధం ప్రకటించి వైసీపీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా చేసినటువంటి నేతగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేతకి కంపల్సరిగా ఉమ్మడి కూటమిలో కంపల్సరిగా మంచి అవకాశం వస్తుందనే విధంగా కూడా ఆయన ఊహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనకి సీట్ లేనటువంటి పరిస్థితుల్లో మరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది దీనికి సంబంధించి కూడా ట్రోల్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో సరైనటువంటి గుణపాఠం జరిగిందనే విధంగా వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తుంటే కొంతమంది రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఇది కూటమికి డ్యామేజ్ అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఈ ఎఫెక్ట్ అనేది నరసాపురం ఎంపీ పరిధే కాదు, కంపల్సరిగా ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎఫెక్ట్ పడుతుందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం బీజేపీ ప్రస్తుతం అయితే అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి మరి రఘురామ కృష్ణరాజు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరిగా మరి ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, లేకపోతే బీజేపీ నుంచి ఏమన్నా హామీ లభిస్తుందా, లేకపోతే టీడీపీ నుంచి ఏమన్నా ఆయనకి హామీ లభించేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. Right. Thank you, Sai. Thanks for the updates.